హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక స్మాల్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, బిఫోర్ యెస్టర్‌డే కూడా మనము చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ చూసే ఉంటారు. మీకు అందరికీ ఒక క్లారిటీ ఉండుంటుంది. బట్ ఇంకా 'విక్టరీ విత్ యాష్‌లో' చాలా మెంబర్స్ అప్రాక్స్ ఒక 20% మెంబర్స్ దాదాపుగా ఈ కేవైసీ అవ్వక చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తా ఉన్నారు. అలాగే కేవైసీ అయిపోయిన వ్యక్తులు కూడా ఇంకా ఎప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది? అసలు 'విక్టర్ విత్ యాష్‌లో' ఏం జరుగుతుందనే దాని గురించి గూడా ఆహ్, అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి మీ మీ అందరికీ ఒక క్లారిటీ ఇద్దామని ఈ యొక్క వీడియో చేస్తా ఉన్నాను. సో, ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు వినండి. మీకు ఒక క్లారిటీ ఉంటుందండి. ఓకే. మీరింకా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ నా స్ట్రెంత్ అండి. ఇంకొక బూస్ట్ ఇస్తుంది. నేను ఇంకొక వీడియో చేయడానికి, మీకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా. ఓకే. సో, కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని కూడా క్లిక్ చేయండి. డన్? డన్ అండి. సో, మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ అందరూ అడుగుతున్న విషయం ఏంటి అనంటే, యెస్టర్‌డే కూడా నాకు చాలా మెంబర్స్ మెసేజ్ చేశారు వాట్సాప్‌లో. అలాగే కొందరు కాల్స్ కూడా చేశారు. సార్ యాక్చువల్లీ ఇంకా కేవైసీ నాది అవ్వలేదింకా. బట్ నాది 45 డేస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి, అది రిమూవ్ చేయలేదు. ఇంకొక 5 డేస్ లేదా ఒక 10 డేస్ అవుతే నాది 45 డేస్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు రిమూవ్ అయిపోతుంది సార్. సో, కేవైసీ అవ్వట్లేదు. కేవైసీ అవ్వట్లేదు. ఎలా చేయాలి సార్? లిమిట్ రీచ్డ్ అని చెప్పేసి వస్తా ఉంది. అని చెప్పేసి అంటా ఉన్నారండి. లిమిట్ రీచ్డ్ అని వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళొక 24 అవర్స్ వదిలేయనండి. ఓకే. ఒక 24 అవర్స్ అనేది దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ట్రై చేయడం వల్ల ఆ లిమిట్ రీచ్డ్ అనేది మాత్రమే చూపిస్తుంది. ఓకే. ఒక 24 అవర్స్ దానికి గ్యాప్ ఇచ్చేయండి. గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేసే ముందు మీ యొక్క హిస్టరీని, మీ ట్యాబ్స్‌ని అన్నీ క్లోజ్ చేయండి. అంటే ఇదొక చిన్న ప్రయత్నం అండి. అంటే ఈ యొక్క థింగ్స్ ఏదైతే నేను చెప్తా ఉన్నానో ఇవన్నీ చేస్తే ఒకవేళ అవుతే లక్కీ అనమాట. ఓకే. ఎందుకు సార్ మీరు ట్యాబ్స్ క్లోజ్ చేయమంటున్నారు? హిస్టరీని ఎందుకు క్లియర్ చేయమంటున్నారంటే చెప్పలేమండి. దీని నుంచి కూడా కొందరికి ఇష్యూ ఉండొచ్చు. ఓకే. సో, కొందరివి మనం హిస్టరీ క్లియర్ చేసి, రీస్టార్ట్ మొత్తం చేసి మొబైల్ చేస్తే వచ్చుంది. కొందరిదైతే వేరే మొబైల్‌లో చేస్తే కూడా వచ్చాయి. ఇంకా కొందరివి ఐఫోన్‌లో కూడా చేస్తే డైరెక్ట్‌గా వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. అంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అలా జరుగుతున్నాయి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో. సో, అందుకే నేనేం చెప్తా ఉన్నానంటే ప్రతి ఒక్కరు కూడా అలా లిమిట్ రీచ్డ్ వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో కాస్త 24 అవర్స్ గ్యాప్ ఇచ్చేసి ట్రై చేయండి. అది కూడా బ్రౌజర్స్, హిస్టరీ ఆహ్, విచ్ మీన్స్ లైక్ టాబ్స్ అన్నీ క్లోజ్ చేసి విచ్ మీన్ ఇంకా మొబైల్ రీస్టార్ట్ చేయాలనుకుంటే కూడా చేయండి. అండ్ నెక్స్టొచ్చేసి చాలా మెంబర్స్ అడుగుతున్న విషయం ఏంటి అనంటే, సార్ ఇప్పుడు నాది 'విక్టర్ విత్ యాష్‌లో' ఇప్పుడు నాది ఆన్ ప్యాస్‌లో ఉన్న మెయిల్ ఐడీ ఇప్పుడు లాగిన్ అవ్వట్లేదు. ఆన్ ప్యాస్‌లో మెయిల్ ఐడీ పనిచేయడం లేదు. ఇప్పుడు 'విక్టర్ విత్ యాష్‌లో' నేను కొత్త మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేశాను. కేవైసీ కూడా కంప్లీట్ చేశాను. సో, అందరికొచ్చే ఫెసిలిటీస్ అందరికొచ్చే ఆహ్, ఏదైతే థింగ్స్ ఉంటాయో అది కూడా నాకు వర్తిస్తున్నాయి. ఇది కొత్త మెయిల్ ఐడీ కదా! అని చెప్పారు. అండి లైక్ అందరికీ ఏదైతే ఫ్యూచర్స్ ఉంటాయో సేమ్ ఫ్యూచర్స్ మీకు కూడా ఉంటాయి. ఓకే. సో, అలాంటిదేమి ఇష్యూ లేదు. 'విక్టర్ విత్ యాష్‌కి, ఆన్ పాసివ్‌కి ఎటువంటి సంబంధం లేదు. గ్లోబల్ మీటింగ్‌లో యాష్ గారు చెప్పిందేందంటే విక్టర్ ఆన్ పాసివ్ ఫౌండర్స్ నుంచి మాత్రమే వేరే వ్యక్తులు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఓన్లీ ఆన్ పాసివ్ ఫౌండర్స్‌కి మాత్రమే సాధ్యమవుతుందన్నట్టు చెప్పాడాయన. ఓకే. సో, అంతేగాని అంటే ఇంకొకటి ఏం చెప్పాడంటే లాస్ట్ గ్లోబల్ మీటింగ్‌లో తను చెప్పిన మాటలు బేస్ చేసుకుంటే ఇది ఆన్ పాసివ్ మెంబర్స్‌కి మాత్రమే ఫ్రీ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పారు. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఇదొక పాయింట్ కూడా మనం రైజ్ చేయొచ్చిక్కడ. ఓకే. సో, ఇక్కడ నెగెటివ్ చెప్పట్లేదు. సో, ప్రాక్టికల్‌గా ఏం జరుగుతున్నాయి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే. సో, యెస్టర్‌డే ఒక వ్యక్తి మనకు కామెంట్ పెట్టారు. "సార్ మీరు అంతా చెప్పేది బానే ఉంది. మరి ఆన్ పాసివ్ అనేది నెగెటివ్ అని చెప్తా ఉన్నారు. మరి వీడియోస్ ఎందుకు చేస్తా ఉన్నారు?" అన్నారు. ఆన్ పాసివ్ అనేది నెగెటివ్ అనేది నేను ఎక్కడ చెప్పలేదండి. ఓకేనా. పాజిటివ్ అనేది కూడా ఎక్కడ చెప్పలేదు.
ఓకే. నా పాయింట్స్ క్లారిటీగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఐ యామ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ యాన్‌పాసివ్. నేను కూడా, నేను కూడా ఒక మెంబర్‌నండి యాన్‌పాసివ్‌లో. నాకంటూ కొన్ని వేల టీమ్ కూడా ఉంది. ఓకే. నేను కూడా ఒక మెంబర్‌ని యాన్‌పాసివ్‌లో. నాకంటూ కొన్ని వేల మంది టీమ్ కూడా ఉంది. బట్ ఏందంటే ప్రీవియస్ డేస్‌లో నా పొజిషన్స్‌కి, నా వర్క్ ఉన్న సిట్యుయేషన్స్‌కి ఐ వోంట్ అంటే నేను ఎక్కడ పబ్లిక్‌లోకి రాలేదు. ఎక్కడ పబ్లిక్‌లోకి చెప్పలేదు. మాకంటూ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. మాకంటూ కొంచెం టీమ్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మేము ముందుకొచ్చాం. ఓకేనా? అండ్ దట్ టూ ఆ టీమ్‌ని బిల్డ్ చేయడానికి కూడా అది నా కష్టమైతే కాదు. ఓకే. అది నా కష్టం కాదు. ఒక 5 మంది కష్టమనమాట. ఒక ఐదుగురు కష్టమనమాట. ఆన్ పాసివ్‌లో నేను జాయిన్ అయ్యాక అప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అప్పుడున్న ఆహ్, ప్రాక్టికల్‌గా మనం జూస్తున్న వాస్తవాలను బేస్ చేసుకుంటే మనం నిజంగా అంటే చాలా పెద్ద ఇన్‌కమ్ సంపాదిస్తామనే ఉద్దేశ్యంతో నేనేం జేశానంటే మా ఫ్రెండ్స్‌కి అంటే ఇప్పుడు రేపటి రోజున నేను సక్సెస్ అయ్యాను, మంచి ఇన్‌కమ్ సంపాదించున్న రోజున మా ఫ్రెండ్స్ బెస్టీస్ ఉంటారు కదా! వాళ్ళంటారు, "అరే భాయ్! నువ్వు ఒక్కడివే సక్సెస్ అయిపోయావురా! మాకు కూడా చెప్పొచ్చు కదా!" అని చెప్పేసి. ఓకే. సో, ఆ ఉద్దేశ్యంతో మా ఫ్రెండ్స్‌కి నేను ఈ యొక్క ఆపర్చునిటీ చెప్పడం జరిగింది. వాళ్ళు కష్టపడి బిల్డ్ చేసిన టీమండి అది. నేను వాళ్ళకొకటే మాట చెప్పాను. ఇక్కడ టీమ్ బిల్డ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేస్తే రిఫరల్స్ ఒస్తుంది. చేయకపోయినా గూడా నీకు మంచి ఇన్‌కమ్ ఉంటుంది. సింగిల్ ఫౌండర్ అయినా కూడా మంచి ఇన్‌కమ్ ఉంటుందని చెప్పారు యాష్ గారు. పరేషాన్ అవ్వాల్సిన అవసరం లేదురా మీరు. టీమ్ చేయకపోయినా పర్లేదని చెప్పాను. కానీ వాళ్ళు యాన్ పాసివ్‌ని డెప్త్‌గా తీసుకొని కంప్లీట్‌గా సో, బిగ్ టీమ్‌ని క్రియేట్ చేశారనమాట. ఓకే. బిగ్ టీమ్‌ని క్రియేట్ చేశారు వాళ్ళు. ఈరోజు యాన్‌పేస్‌లో నేను కూడా ఒక మెంబర్‌నే అండి. ఓకే. సో, థింక్ చేయండి. థింక్ అబౌట్ దట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట, ఒక వ్యక్తి గురించి మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే ఒకసారి థింక్ చేయండి. ఓకే. మన నోటి నుంచి నాలుక ఉంటుంది కదా! మాట అనడంలో వితిన్ సెకండ్ పట్టదండి. ఓకే. ఒక మాట అంటా ఉన్నామంటే దాన్ని 10 సార్లు ఆలోచించుకోవాల్సొస్తది. ఓకే. ఆ ఒక్కోసారి మాటన్న తర్వాత మళ్ళా వెనకకి మనం తీసుకోలేమనమాట. 100% తీసుకోలేం. అర్థమవుతుందా? సో, థింక్ అబౌట్ దట్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, మీకు ఆవేదన ఉంది, మీకు బాధ ఉంది అనేసి కామెంట్ పెట్టిండొచ్చేమో. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. నేను దానికి ఫీల్ అవ్వట్లేదు. ఓకేనండి. మిమ్మల్ని తప్పుగా గూడా అనట్లేదు. ఓకే. మీకు కొంచెం ఏదో మీ కన్సర్న్ మీరు అక్కడ చెప్పారనమాట అంతే. అలా అని చెప్పేసి దీన్నింకా ముందుకు తీసుకెళ్ళాలని నేను అనుకోవట్లేదండి. క్లారిటీ గదా! థాంక్ యూ సో మచ్. సో, నెక్స్ట్ చాలా మెంబర్స్ అడుగుతున్న విషయం ఏంటి అనంటే, మీరు ఇన్విటేషన్ మనకు లింక్స్ ఏవైతే ఉంటాయి గదా సార్! ఆ ఇన్విటేషన్ లింక్స్ మనకు 25 మెంబర్స్‌కి ఇవ్వమని జెప్పేసి వచ్చింది. ఈ 25 మెంబర్స్ ఏదైతే ఉంటుందో మరి వాళ్ళకు ఇవ్వాలా సార్? ఖచ్చితంగా ఇవ్వాలా అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. సీ అండి 25 మెంబర్స్ ఇచ్చారు. ఓకే. బట్ మీరు ఇవ్వాలి అని అనుకున్న వ్యక్తులకు ఇవ్వచ్చు. 25 మెంబర్స్‌కి ఇచ్చేయండి. మీకున్నారు సమాజంలో మీకు ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు తెలిసిన వ్యక్తులున్నారు, అందరున్నారు అంటే ఇవ్వండి. వాళ్ళు చేరుతనంటే. ఇక్కడ మ్యాండేటరీ ఏం కాదు. ఓకే. ఎస్‌కే గారు ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి తగ్గట్లు నేను ఎదుటి వ్యక్తికి వెళ్లి ఎలా చెప్పాలి అని చెప్పేసి గూడా కొందరన్నారనమాట నాకు. ఓకే. అంటే అది మీ చాయిస్. ఓకే. మీ చాయిస్ అది. ఓకే. కంపెనీ కూడా చెప్పట్లేదు. నువ్వు మ్యాండేటరీగా 25 మెంబర్స్ నేను లింక్ ఇచ్చాను. నువ్వు చేస్తేనే నీకు ఇన్‌కమ్ ఒస్తది. నువ్వు చేస్తేనే నువ్వు ఎలిజిబిలిటీ ఉంటుంది. నువ్వు చేస్తేనే నెక్స్ట్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతావని చెప్పట్లేదు కంపెనీ. ఓకే. బట్ నీకొక అవకాశం ఇచ్చింది. "అరే భయ్! నీ దగ్గర ఒక 25 లింక్స్ ఉన్నాయి. ఎవరికైనా లింక్ కావాలనుకున్న వ్యక్తులకి ఇవ్వురా భయ్" అని జెప్పేసినట్టు మీకొక అవకాశం ఇచ్చింది కంపెనీ. ఓకే. ఎవరికైనా లింక్ కావాలనుకుంటే మీ లింక్స్‌ని మీరు షేర్ చేసుకోవచ్చు. లేదు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరనుకుంటే కూడా అది అలానే పెట్టొచ్చండి. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ మ్యాండేటరీ. ఈస్ ఇట్ క్లియర్? దట్స్ ఇట్. సో, నెక్స్టొచ్చేసి చాలా మెంబర్స్ అడుగుతున్న విషయం ఏంటి అనంటే, ఇప్పుడు ఈ ఇన్విటేషన్ లింక్స్ ఏదైతే ఉంటుందో ఎక్కడ తీసుకోవాలి అనేది కూడా ఇంకా కొందరు అడుగుతా ఉన్నారు. ఇంకా చాలా మెంబర్స్‌కి డౌట్స్ ఉన్నాయండి. అక్కడ 3 లింక్స్ ఉంటాయి గదా! 3 లింక్స్‌లో థర్డ్ లింక్ తీసుకోండి మీరు. ఆ 3 లింక్స్‌లో థర్డ్, థర్డ్ లింక్ అనేది తీసుకోండి. ఓకే. సో, అండ్ నెక్స్టొచ్చేసి చాలా మెంబర్స్ అడుగుతున్న విషయం ఏంటి అనంటే ట్రైనింగ్ అండి. సార్ ఇప్పుడు మాది కేవైసీ అయిపోయింది. మరి ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సార్ నాది కేవైసీ అయిపోయి దాదాపుగా 25 డేస్ అవుతుంది దగ్గర దగ్గరకి. ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడుగుతా ఉన్నారు. ఓకే. అండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఇంకా రిజిస్ట్రేషన్స్ రన్ అవుతా ఉన్నాయి. కానీ రిజిస్ట్రేషన్స్ అనేది ఎప్పటికి ఉంటుందండి. క్లోజ్ అవ్వదు. నాకు తెలిసినంత వరకైతే క్లోజ్ అవ్వదు అని నేను అనుకుంటున్నా.
ఓకే. సో, ఏ కంపెనీ సంస్థ అయినా కూడా ఒక లిమిట్ అనేది ఒకటుంటుందనమాట. ఆ రీచ్ అయిన తర్వాత క్లోజ్ చేయొచ్చు. బట్ అంతవరకు క్లోజ్ అవ్వదిది. నాకు తెలిసినంత వరకైతే. అంటే ట్రైనింగ్ స్టార్ట్ అయినా కూడా ఇది క్లోజ్ అవ్వదు. రిజిస్ట్రేషన్స్ అనేది నేను అనుకుంటున్నా. చూడాలి. ఓకే. ఈ ట్రైనింగ్ అనేది కూడా మాక్స్ టు మాక్స్ మరి ఈ జాన్‌లో అయినా పెట్టుంటే బావుంటుండే. యాక్చువల్‌గా మనకు జరగాల్సింది ఈ డిసెంబర్ స్టార్టింగ్ వీక్‌లోనే మనకు ట్రైనింగ్ జరగాలి. బట్ ఈ బగ్స్ ఉండడం వల్ల థర్డ్ పార్టీ కంపెనీ నుంచి వచ్చిన బగ్స్ ఉండడం వల్ల ఈ సిట్యుయేషన్స్ ఇంకా లేట్‌గా జరిగిందనమాట. సో, ఇట్ విల్ టేక్ టైమ్ అన్నమాట. ఓకే. సో, ఒకసారి మనం చూద్దాం విల్ సీ. జాన్వరిలో గూడా అయ్యిందంటే అదృష్టవశాత్తు మనమందరం గూడా ప్రేర్ చేద్దాం. ప్రతి ఒక్కరికి కూడా అందరూ ప్రేర్ చేయండి. ఓకేనా. సో, త్వరగా స్టార్ట్ అవ్వాలి. మంచిగా స్టార్టప్ చేయాలి కంపెనీస్. ఓకే. మంచి ఇన్‌కమ్స్ ప్రతి ఒక్కరికి లక్షల్లో, కోట్లలో కాకపోయినా కూడా అట్‌లీస్ట్ ఒక నెలకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ జీతం సంపాదించుకునే విధంగా ఇన్‌కమ్ వచ్చినా కూడా చాలు అని ఎక్స్‌పెక్టేషన్స్‌తో ప్రతి ఒక్కరు ప్రేర్ చేయండి. ఓకేనా. ఇక్కడ ఎస్‌కే ఈస్ నాట్ నెగెటివ్. ఎస్‌కే ఈస్ వెరీ ప్రాక్టికల్ పర్సన్. ఓకే. ఈ స్టేట్‌మెంట్ మీకివ్వాలనుకుంటున్నాను. అందుకే మీకిచ్చానండి. ఇది అందరికీ కాదు. 99% 99% పర్సన్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు. ఎక్కడో 1% లైక్ వాళ్ళందరికీ పాపం అంటే వాళ్ళు నెగెటివ్ కాదు. 100% వాళ్ళ కన్సర్న్, వాళ్ళ బాధని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ లైక్ ఆహ్, వాళ్ళ మనసు విరిగిపోయిందనమాట. సో, అలాంటి వ్యక్తులు మాత్రమే అలా మాట్లాడున్నారు. ఓకే. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. ఐ అగ్రీ దట్ పాయింట్స్ ఆల్సో. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోలో ఇంతే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇంకా మీకు అర్థం కాకపోతే బ్యాక్ వెళ్లి మళ్ళీ చూడండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కాన్సెప్ట్‌తో, మంచి ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుంటాను. అంతవరకు వెయిట్ చేయండి. ఇంకా మీరు మన ఛానెల్‌ని ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేసి తోటి ఫౌండర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గుడ్ డే. జై హింద్.